గురుజీ సినిమాకి తప్పించి ఏదన్నా అడగండి. గురూజీ సినిమా గురించి తప్ప ఏమీ అడగరంట. సార్ అక్కడ గేమ్ చేంజ్ అయిపోతున్నారు ఆయన. మీరేమో సాఫ్ అని ఇప్పుడే చెప్పారు. సార్ తమన్ గారికి ఇచ్చేయండి సార్ ముందు మాకు. ఇది జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ గారు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్ ముందు మాకు. ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారు చేంజ్ రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్కి బొచ్చెడు క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్ రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు, డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. రఫ్లీ సెకండ్ సింగిల్ రాలేదు కదా, అదే ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్. ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని 7 పాటలా సార్? సార్ 7 పాటలా? యాక్చువల్లీ 7 పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది. జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వక ముందు ఇచ్చేద్దాం అంటే సార్. ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గాడే తాళాలన్నీ వేసారు దాన్ని. అదే సార్ మారుతి గారు సంక్రాంతికి ఏమైనా ఇది జామ్ జంక్షన్ మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు. సో ఒక యూత్ని టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 మెంబర్స్ 6 టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కేన్ ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది, బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు 6 స్టేజెస్ అని అంటున్నారు, 6 బ్యాండ్స్ అని అంటున్నారు. మామూలుగా మనం ఏ బ్యాండ్ చూసుకున్నా ఒకటేసారి ఒక స్టేజ్ మీద ఒక బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో అట్ ఏ టైం 6 బ్యాండ్స్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దట్ ఈస్ జామ్ జంక్షన్ యూఎస్పీ అండి. ద ఫార్ములా వి ఇన్వెంటెడ్, ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది కూడా అంతే. సింగిల్ స్టేజెస్ కాకుండా ఇప్పుడు మనం చూసిన కన్సర్ట్స్లో సింగిల్ స్టేజ్ సింగిల్ పే లౌడ్ అవుట్పుట్ ఉంటుంది. బట్ 6 స్టేజెస్ వీఆర్ హ్యావింగ్ 6 separate engineers for every band. 7th engineer ki output వెళ్తుంది కామన్ గా. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ అవుట్. ద పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్ అండ్ రెస్ట్ ఆల్ ఇంజనీర్స్ వర్కింగ్ డిఫరెంట్లీ ఆన్ దిస్. సో ప్రొడక్షన్ అదంతా ఎట్లా వర్కౌట్ చేశారు? సో దట్స్ వాట్ అండి, మేము మారుతి సార్ కూర్చొని వర్కింగ్ ఆన్ ద నెంబర్స్. సో ఇట్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ లార్జ్ స్కేల్. మీకు ఇంత ముందు చూడండి ఎప్పుడు లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంతా వీఆర్ ట్రయింగ్ టు గివ్ దేర్. లైక్ ఆల్మోస్ట్ ఒక 150 స్పీకర్స్, 60 woofers, 1500 lights తో వీఆర్ క్రియేటింగ్ ఏ గుడ్ థింగ్, హ్యాంగింగ్ స్క్రీన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మారుతి గారు సార్, మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి వస్తూ ఉన్నా నేను. ఎవరు? మా అమ్మాయి గురించి? అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ టాలెంట్ గురించి చెప్పారు. సినిమాలో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాట్ ఫేర్. ఏంటి చెప్పండి అసలు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అలా కాదు, ఇంట్రడక్షన్ అని కాదు. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఫాదర్తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఫోర్స్ చేయను, ఇంట్లో ఈ పని చేయి అది అన్ను.
దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది, ఓకే డన్ అన్నాను అట్లా. అందుకని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను ఎట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అనట్లేదు కానీ అదే బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదు లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ నేను జామ్ జంక్షన్ అదే గురించి మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. ఓకే. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనం వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫార్వర్డ్ అండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు, మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము అట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుని మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు, ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, మ్యూజిక్ ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటే సినిమా కదా, ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇదొక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? తమన్ గారు, మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్తో వచ్చానని చెప్పేసి, వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్, ద బాయ్స్ సరిగా వే. సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచే రాబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? నో, ఇట్స్ గుడ్ బికాస్ వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్. ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్, ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు. They start from the middle of the charnam, they start the whole song. So we are knowing the highs of it. I think definitely the opportunity what we live upon, I think they will live up to more expectations. So we need new things. And mana composers ravalani I feel from mana Telugu nunchi inka chala composers ravalani I feel very proud about that. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together, వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్. సో ఇట్స్ గుడ్. కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది. శ్రీ గారు, హాయ్. హాయ్ సార్. హాయ్ శ్రీ గారు. హలో. కర్టెన్ రైజర్కి July 6th కలిసాం కదా, దాని తర్వాత కర్టెన్ రైజర్ చేశారు కదా ప్రోగ్రామ్. అవును, ఇది కర్టెన్ రైజర్ సార్. ఇది కర్టెన్ అంతకుముందు అది లాంచ్ చేశారు తర్వాత. అప్పటికి తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ 6 బ్యాండ్స్ ఎలాగా సెలెక్ట్ చేశారు, ప్రాసెస్ ఏంటి?
ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి? అంటే అట్లేం లేదు సార్, వి వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ అదే. వి వాంటెడ్ దిస్ బ్యాండ్స్. అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము, వి ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ సోల్ అండ్ హార్ట్. సో వి వాంటెడ్ టు క్రియేట్ హ్యూజ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది, దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్. సో వీ చూస్ దోస్ బ్యాండ్స్ సో దట్ వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో అంతే అండి. మారుతి గారు సార్, ఇది జామ్ బాక్స్ అంటే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, తర్వాత వైజాగ్, విజయవాడ అటు వెళ్తున్నారు. అక్కడ లోకల్ బ్యాండ్నే సెలెక్ట్ చేస్తారా, లేదు అంటే ఆల్ ఓవర్ స్టేట్లు చూస్తారా? అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి, ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ని చేయాలనేది ఇది. అది నెక్స్ట్ లెవెల్ ఏంటనేది చూడాలి ఫస్ట్ దీన్ని బట్టి. అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు, మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా, వాళ్ళే బ్యాండ్స్, రియల్ బ్యాండ్స్ అవి. తమన్ గారు, మారుతి గారు. తమన్ గారు సార్. తమన్ గారు ఇట్టి సార్, సార్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది. ఎంతోమంది కొత్త సింగర్స్ని తెర మీద తీసుకొస్తున్నారు. అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము. చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటికి తీసుకొస్తున్నారు. దానికి కంగ్రాట్స్ చెప్పాలి మీకు. సార్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. అదే మేము చేయడానికి లేదు, మాకు లాస్ట్ మీరు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు కదా. అంటే అది నేను కాదు సార్, ట్రూకమ్ గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది బికాస్ నేను మోస్ట్ షైయెస్ట్ పర్సన్, నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చెమటలు మ్యాటర్ నాకు. సో నేను బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అక్కడ కొత్త కొత్త సింగర్స్ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్. ఇట్స్ లవ్లీ ఫీలింగ్. అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్లో వీ హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్. సో అక్కడ అలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ని కానీ, సింగర్స్ని ఎలాగా తీసుకుంటారు, టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్లో తీసుకోవడం అవకాశం? ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ దే వర్కింగ్, మంది వర్క్ చేస్తున్నారు నాతో. అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ 6 ఇంకా చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్లో. ఐ థింక్ 1 by 1 వీ హ్యావ్ టు టేక్ దిస్ అప్ ఇట్ వెరీ బిగ్ సార్. హలో తమన్ గారు, హాయ్ అండి, ఐఎమ్ బబిత. సార్ ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను, అప్డేట్ అవుతూ ఉంటాను వీళ్ళని చూసి అన్నారు. రీసెంట్ టైమ్స్లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది, మీరు ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలోంచి? No, the way they take our songs and do it in a different way అండి. సో all the bands are very healthy అండి, లేకపోతే ఇంత వైబ్ రాదు. సో ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండి. ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేను. సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్. సో దే ఆర్ ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ, మై బ్రదర్స్, అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అండి. మారుతి గారు, మారుతి గారు కుమార్ అయిపోయింది, అడగండి. మాట్లాడు కుమార్. మారుతి గారు, అంటే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు, అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో. ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్స్లోకి ఎంటర్ అయ్యారు. మ్యూజిక్ బ్యాండ్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా? ఎలా వీళ్ళకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్? మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు. బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికన్నా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే మనం విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన క్రియేటివిటీ, అంత ఈజీ కాదు. అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు. అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే జనరల్గా వింటూ ఉంటాం, కొన్ని పాటలు మనం వినాం. అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో. అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్బులకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు అనమాట. అందుకని నిజంగా ఇంత మ్యూజిక్లో ఇంత గొప్పతనం ఉంది. అది ఓన్లీ పబ్స్ వరకు ఇక్కడతోనే ఆగిపోకూడదు, జనరల్ పబ్లిక్ కూడా రావాలి, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో
యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట దాని గురించి. శ్రీ హాయ్. థ్యాంక్ యూ అండి. కొంచెం మారుతి గారు యా ప్రైస్ ఎంత అండి? లైక్ మనకి కాన్సర్ట్ కి ప్రైస్ ఎంత? అదంతా శ్రీ చెప్తారా? చెప్తారండి, నాకు స్లైడ్. మారుతి గారు ఏం Yeah. లేదు, ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ దగ్గర నుంచి డ్రగ్స్ మొదలవుతున్నాయి అవును, జనరల్ గా కూడా. నేను మిమ్మల్ని అనట్లేదు, బట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ నుంచే డ్రగ్స్ మొదలవుతున్నాయి. అవి మీ ఈవెంట్ దాకా రాకుండా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు? నాకు తెలిసి అసలు నేను మ్యూజిక్ దాని మీద ఆలోచిస్తున్నాం, కానీ ఈ డ్రగ్స్ ఇవి అట్లా ఇది అసలు మందుకే వెళ్ళట్లేదు ఫస్ట్, దాన్ని డ్రగ్స్ నెక్స్ట్ దానికి. బట్ మీరు నిజంగా చెప్పారు కదా, ఒక కొత్త కోణం ఓపెన్ చేశారు కాబట్టి దాని స్పెషలిస్ట్ని పెడతానండి తప్పకుండా. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ అండి. ఇది ఏంటంటే ఇది మీరు చెప్పినట్టు అలాంటివి జరగాలంటే సీక్రెట్గా ఏవో జరుగుతుంటాయి. బట్ ఇది యాక్చువల్గా పబ్లిక్లో ఒక 8,000 to 10,000 మెంబర్స్ మధ్యన జరిగే ప్రోగ్రామ్ ఇది. అంత మధ్యలో అలా చేస్తారని నేను ఊహించను. బట్ మీరు చెప్పినట్టు మంచి ప్రికాషన్స్ తీసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ. కుమార్ క్లాప్స్ కొడుతున్నానండి.